క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తుది అంకానికి చేరుకుంది. అయితే 17 ఏళ్ల తర్వాత మరోసారి ఇండియా కప్పును గెలవబోతుందా? లేదంటే తొలిసారిగా ఐసీసీ టోర్నమెంట్స్‌లో ఫైనల్‌కి వచ్చినటువంటి సౌత్ ఆఫ్రికా జట్టు టైటిల్‌ను ఎగరేసుకుపోతుందా అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ కూడా కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ఎలా ఉండబోతోంది? ఎవరి బలాబలాలేంటి? హూ ఈజ్ హాట్ ఫేవరెట్? ప్రస్తుతం మనతో మాట్లాడనుకున్నారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. సార్‌తో మాట్లాడదాం. సార్, మొత్తానికి చోకర్స్ అనేటువంటి పేరును మోస్తూ దాదాపు ఫైనల్‌కి వచ్చినటువంటి సౌత్ ఆఫ్రికా జట్టు ఒక సైడు. అయితే నాకౌట్ మ్యాచ్‌లో ఎలాగో ఓడిపోతుంది ఇండియా అనేటువంటి అపవాదును మోస్తున్నటువంటి ఇండియా టీం మరొక సైడు. సో, ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? నిజమే. 2 టీమ్స్‌కి ఆ నాకౌట్ ఫోబియా ఉన్నది శ్రవణ్. ఇండియాకైనా, సౌత్ ఆఫ్రికాకైనా. మరి ఎవరు చోకర్స్ అవుతారు, ఎవరు ఛాంపియన్స్ అవుతారనేది మనం చూడాలి. ఎంతవరకు మరి ఎవరు ఆ ప్రెషర్‌ని తట్టుకుంటారు, ఎవరు ప్రెషర్‌ని తట్టుకొని బాగా పర్ఫార్మ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ ఆడడానికి ఆ బిగ్ మ్యాచ్ టెంపర్మెంట్ ఉండాలి. మామూలుగా ఎన్నోసార్లు ఎన్నో చోట్ల పర్ఫార్మ్ చేయొచ్చు. కానీ ఫైనల్ ఆడేటప్పుడు ఒక డిఫరెంట్ టెంపర్మెంట్‌తో ఆడాల్సి ఉంటుంది. ఆ ప్రెషర్‌ని తట్టుకోవాలి. సో, అది ఎవరు తట్టుకుంటారనేది చూడాలి. సో, అంటే ఇప్పుడు దాదాపు ఈ 2 జట్లు కూడా అంటే ఒక్క ఓటమి లేకుండా దాదాపు టోర్నమెంట్ ఫైనల్‌కి వచ్చాయి. సో, ఎవరి బలాబలాలు ఎట్లా ఉన్నాయంటే ఏం చెప్తారు? 2 టీమ్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అయితే ఇండియా ఓవరాల్‌గా తీసుకుంటే బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో రెండిట్లో కూడా స్ట్రాంగ్‌గా ఉంది ఇండియా. విరాట్ కోహ్లీ లాంటి ఒకరిద్దరు ఫామ్‌లో లేకపోయినప్పటికీ కూడా మిగతా వాళ్ళు కవర్ చేస్తున్నారు. బ్యాటింగ్‌లో డెప్త్ ఉంది ఇండియాకి నంబర్ 8 దాకా. బౌలింగ్‌లో బుమ్రా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్ వీళ్ళందరూ కూడా చాలా మంచి బౌలింగ్ చేస్తున్నారు. సో, ఇండియా ఆల్రౌండ్ టీమ్‌గా కనిపిస్తుంది. వేరాజ్ సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా కూడా స్ట్రాంగ్గా ఉన్నది. బట్ బౌలింగ్లో వాళ్ళ బౌలింగ్ చాలా చాలా బలంగా ఉంది. బ్యాటింగ్ విషయానికి వస్తే అంత గొప్ప ఫామ్లో వాళ్ళ బ్యాట్స్మెన్ లేరు. ఈవెన్ హెన్రీ క్లాసన్ చాలా మంచి ఐపీఎల్ రికార్డు ఉన్న క్లాసన్ కూడా ఈ వరల్డ్ కప్లో బాగానే పర్ఫామ్ చేశాడు, కానీ పెద్ద స్కోర్లు అయితే చేయలేదు. అతను కానీ వాళ్ళ కెప్టెన్ మార్కరమ్ కానీ డికాక్ 1-2 మ్యాచ్లో బాగా ఆడాడు. కానీ వాళ్ళ బ్యాటింగ్లో ఎవరు కూడా చెప్పుకోదగ్గ ఫామ్లో లేరు. సో, బేసిక్గా ఏంటంటే వాళ్ళకి బౌలింగ్ స్ట్రాంగ్గా ఉంటే మనకి బ్యాటింగ్ స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి. అంటే తుది జట్టు ఎలా ఉండబోతుంది సార్? ఇండియాకి సంబంధించిన జట్టు ఎలా ఉండబోతుంది అనుకుంటా? ఏమైనా చేంజెస్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? చేంజెస్ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఏమైనా చేంజ్ కనుక ఉంటే శివం దూబేని ఒక్కడిని పక్కన పెట్టి అతని ప్లేస్లో సంజు శాంసన్ ఏమైనా తీసుకొస్తారా అనేది ఒక డౌట్. అయితే ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని ప్లేయర్ని డైరెక్ట్గా ఫైనల్ ఆడిస్తారా? ఎందుకంటే మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. ఒక నెల రోజుల నుంచి టీంతో ఉన్నాడు తప్ప ఒక్క మ్యాచ్ కూడా ఆడని సంజు శాంసన్ని ఫైనల్ వరకు తీసుకొస్తారు. శివం దుబే గొప్పగా పర్ఫామ్ చేయనప్పటికీ 1-2 30s, ఒక 20 అతనికైతే ఉన్నాయి. సో, ముఖ్యంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో కీలకమైన నాక్ ఆడాడు. బంగ్లాదేశ్తో ఒక 30 చేశాడు. సో, అతన్ని కంటిన్యూ చేస్తారా అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో, సేమ్ టీంతో వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఇంకా చేంజెస్ మాట్లాడుకుంటే జైస్వాల్ పేరు కూడా వినిపిస్తుంది. ఒకవేళ జైస్వాల్ గానీ టీంలో ఉండుంటే, అంటే ఒకవేళ జాయిన్ అయితే, సో బ్యాటింగ్ ఆర్డర్ కానీ మారేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. జైస్వాల్ని తీసుకొస్తే విరాట్ కోహ్లీని నెంబర్ 3కి మార్చాలి. విరాట్ కోహ్లీకి నెంబర్ 3లోనే ఆడేవాడు గతంలో. కానీ వరల్డ్ కప్లో ముందు నుంచి మనం ఏంటి విరాట్ కోహ్లీ ఓపెన్ చేస్తాడు. విరాట్ కోహ్లీ మనకి అతని మీద టీం ఆ కాన్ఫిడెన్స్ పెట్టి వెళ్తున్నారు. సో, ఇప్పుడు సడన్గా జైస్వాల్ని తీసుకురావడం వల్ల ఏంటంటే మొత్తం బ్యాటింగ్ ఆర్డర్ మారుతుంది. విరాట్ కోహ్లీ నెంబర్ 3కి వస్తాడు. నెంబర్ 3లో బాగా ఆడుతున్న రిషబ్ పంత్ 4లోకి, సూర్యకుమార్ 5లోకి. సో, వాళ్ళందరి ప్లేసులు అక్కడ డిస్టర్బ్ అవుతాయి. అందులో జైస్వాల్ కూడా మనం సంజు గురించి చెప్పుకున్నట్టుగానే అతను ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సో, సడన్గా అతన్ని తీసుకొచ్చి ఫైనల్లో వితౌట్ ఎనీ మ్యాచ్ ప్రాక్టీస్ ఆడిస్తే అంత మంచి ఫలితాలు ఇవ్వకపోవచ్చు. సో, ఐ థింక్ ఇండియా మైట్ గో విత్ ద సేమ్ 11. ఎలాంటి మార్పులు లేకుండా వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ ప్రస్తావన వచ్చింది కాబట్టి, సో ఈ టోర్నమెంట్‌లో పెద్దగా రాణించినటువంటి దాఖలాలు లేవు. సో, గతంలో సౌత్ ఆఫ్రికాపై జట్టుపై చూసుకుంటే విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సార్? సౌత్ ఆఫ్రికాలో మీద ఇప్పుడు కూడా విరాట్ కోహ్లీ బాగా పర్ఫామ్ చేశాడు. సౌత్ ఆఫ్రికాకి అగెన్స్ట్గా మంచి రికార్డు ఉంది. ప్లస్ మనం సౌత్ ఆఫ్రికాతో టీ20 వరల్డ్ కప్లో ఒకే ఒక నాకౌట్ మ్యాచ్ ఆడాం 2014లో. అప్పుడు విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఒక మంచి అన్బీటెన్ హాఫ్ సెంచరీ చేశాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఏంటంటే చేజింగ్లో చాలా బాగా ఆడతాడు. ఒకవేళ ఇండియా కనుక చేజ్ చేసే పరిస్థితి ఉంటే విరాట్ కోహ్లీ బెస్ట్ నాక్ మనం ఇక్కడ చూడొచ్చు. విరాట్ కోహ్లీ ఫామ్లో లేడని నేను అనుకోను. ఎందుకంటే అతను తొందరగా రన్స్ చేయాలి, పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ చేయాలనే ఒక ప్రయత్నంలో హై రిస్క్ గేమ్ ఆడుతున్నాడు. హై రిస్క్ గేమ్ ఆడినప్పుడు ఏంటంటే కొన్నిసార్లు అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఎక్కువ బాల్స్ వేస్ట్ చేయకుండా క్విక్గా రన్స్ చేసే ప్రయత్నంలో అవుట్ అవుతున్నారు. సో, ఇండియన్ టీం ఎలాంటి ఒక స్ట్రాటజీతో వెళ్తున్నారంటే మన వాళ్ళు ఇండివిజువల్ స్కోర్స్ ఇంపార్టెంట్ కాదు. ప్రతి ప్లేయర్ కూడా టీం కోసం కంట్రిబ్యూట్ చేయాలి, క్విక్గా రన్స్ చేయాలి. 20 చేసినా 30 చేసినా పర్లేదు, అవి క్విక్గా చేయాలి. ఎందుకంటే బ్యాటింగ్ లైనప్, లాంగ్ బ్యాటింగ్ లైనప్ అప్ టు నెంబర్ 8 మనకి బ్యాటింగ్ లైనప్ ఉంది. సో, అలాంటప్పుడు 20s 30s చేస్తే సరిపోతాయి. మనం బంగ్లాదేశ్ మీద అది జరిగింది. బంగ్లాదేశ్ మీద
ఒక్క హార్దిక్ పాండ్యా తప్ప ఎవరు 50 చేయలేదు. కానీ ఆ 20s 30s వల్ల మనకి 192 స్కోర్ వచ్చింది. 192 ఈ పిచ్ల మీద ఇస్ అ విన్నింగ్ స్కోర్. సో అందుకని విరాట్ కోహ్లీ ఫామ్లో లేడని కాదు, అతను కొంత రిస్క్ తీసుకుని ఆడుతాడు. పవర్ ప్లేలో ఉన్న ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ యూజ్ చేసుకుని క్విక్ రన్స్ చేసే ప్రయత్నంలో అతను అవుట్ అవుతున్నాడు. మంచి రిథంలో లేడు, ఈ వరల్డ్ కప్లో అయితే రిథంలో కనబడలేదు. ఫైనల్కి వచ్చేసరికి ఈజ్ అ గ్రేట్ ప్లేయర్. సో ఇలాంటి ఒక ఇంపార్టెంట్ అకేషన్ దట్ విల్ బ్రింగ్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్. సో అలాంటిదే జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బౌలింగ్ విషయానికి వస్తే ఎట్లా ఉంది సార్? అంటే జడేజా అనుకున్నంత మేర కూడా రాణించడం లేదు. సో అతన్ని మార్చేటువంటి అవకాశాలు ఏమన్నా ఉంటాయా? జడేజాని కూడా మార్చరు. ఎందుకంటే జడేజా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా ఉండబట్టే మన టీంకి ఆ నెంబర్ 8 దాకా ఆ బ్యాటింగ్లో డెప్త్ ఉంది. లేని పక్షంలో మీకు ఒక జడేజా ప్లేస్లో ఇంకో బౌలర్ని తీసుకుంటే మీకు 4-5 టైల్ ఎండర్స్ అయిపోతారు. మీకు బ్యాటింగ్లో డెప్త్ ఉండే అవకాశం ఉండదు. సో అందుకని జడేజా మీరు అన్నట్టుగా బౌలింగ్ బాగా చేయట్లేదు. ఒకే ఒక వికెట్ వచ్చింది. ఆడిన 7 మ్యాచ్లో ఒకే వికెట్ వచ్చింది. ఒక మ్యాచ్లో అయితే బౌలింగ్ కూడా ఇవ్వలేదు అతనికి రోహిత్ శర్మ. బట్ మనకి 6 బౌలర్స్ ఉన్నారు కాబట్టి జడేజా సరిగ్గా బౌలింగ్ వేయకపోయినా కూడా వేరే బౌలర్ అతనికి కవర్ చేస్తాడు. ఒకవేళ ఆ బౌలర్ ఫెయిల్ అయితే జడేజా ఆ రోల్ టేకప్ చేస్తాడు. అతనుకున్న వాస్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్తో జడేజా ప్రతి మ్యాచ్లో ఫెయిల్ అవుతాడని ఏం లేదు. ఈవెన్ సెమీఫైనల్లో కూడా అతను వికెట్ రాకపోయినా చాలా టైట్ బౌలింగ్ వేశాడు. మిగతా స్పిన్నర్స్తో పాటు అతను కూడా ఇంగ్లాండ్ మీద ప్రెషర్ అనేది మెయింటైన్ చేశాడు. మంచి నాక్, ఒక బ్యాటింగ్ కూడా బాగా చేశాడు ఆ మ్యాచ్లో. ఒక కీలకమైన నాక్ అతని నుంచి మనం చూసాం. సో అందుకని జడేజా విషయంలో కూడా మనం పెద్దగా బెంగపడాల్సిన అవసరం ఏం లేదు. సో ఇప్పుడు ఇండియా సైడ్ నుంచి మనం మాట్లాడుకుంటే ఇలా ఉంది పరిస్థితి. సో సౌత్ ఆఫ్రికాలో కూడా అంతే ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఉన్నారు. వాళ్ళు కూడా వరల్డ్ కప్ కోసం వెయిట్ చేస్తున్నారు. డీకాక్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ స్ట్రాటజీ ఎట్లా ఉండబోతుంది సార్? నిజంగా వాళ్ళు ప్రెజర్లో ఉండేటువంటి అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? ప్రెషర్ 2 టీమ్స్ మీద ఉంటుంది. కానీ గతంలో సౌత్ ఆఫ్రికా చోకర్స్ అనే వాళ్ళ ముద్ర పడింది. కానీ ఇప్పుడు ఈ కొత్త ప్లేయర్స్ వీళ్ళు త్రూఅవుట్ ద వరల్డ్ అన్ని లీగ్స్లో ఆడతారు. ఫైనల్స్ గెలిచిన అనుభవం వాళ్ళకు ఉన్నది. వాళ్ళ కెప్టెన్ మార్క్రమ్ కూడా మనం తీసుకుంటే అతను SA20 అని చెప్పి సౌత్ ఆఫ్రికాలో IPL లాంటి లీగ్ జరుగుతుంది. దాంట్లో ఇప్పటివరకు జరిగిన 2 టోర్నమెంట్స్లో కూడా అతను తమ టీం సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ అని మన SRH వాళ్ళ టీం దానికి టైటిల్ గెలిపించి పెట్టాడు. అంతేకాకుండా అతను అండర్-19 కెప్టెన్గా సౌత్ ఆఫ్రికాకి 2014లో వాళ్ళకి వరల్డ్ కప్ కూడా గెలిపించి పెట్టాడు. సో హీఈస్ ఎ వెరీ గుడ్ కెప్టెన్, లక్కీ కెప్టెన్. సో వాళ్ళ టీం మీద కూడా ప్రెషర్ ఉన్నా కూడా ఈ కొత్త ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మార్క్రమ్లు, క్లాసన్లు, మిల్లర్లు వీళ్ళు బెటర్గా పర్ఫామ్ చేస్తారు. వాళ్ళ నుంచి కూడా ఒక టఫ్ ఫైట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి. సో ఫైనల్ డెఫినెట్గా మనకి సెమీఫైనల్లో ఇంగ్లాండ్ మనం చిత్తుగా ఓడించాం. కానీ ఫైనల్కి వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా చాలా గట్టి పోటీ ఇస్తుంది ఇండియా కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అంటే ఇప్పటివరకు అందరూ T20 అంటే బ్యాటింగ్ గేమ్ అనుకున్నారు. కానీ ఈ వరల్డ్ కప్ చూస్తే బౌలింగ్ గేమ్ అనుకున్న చాలామంది అర్థమైపోయింది. సో నిజంగా ఎట్లా ఉండబోతుంది సార్? అంటే ఇక్కడ టాస్ అనేది చాలా కీలకం కాబోతుందా, లేదంటే ఫైనల్ మ్యాచ్ కాబట్టి నాకౌట్ ఫ్రీగా ఆడేటువంటి అవకాశం ఉంది? మీరు చెప్పింది కరెక్టే. ఇక్కడ ఎక్కువగా బౌలర్స్కి హెల్ప్ ఉండే పిచ్చులు చూస్తాం. ముఖ్యంగా సెమీఫైనల్ విషయానికి వచ్చేసరికి సెమీఫైనల్లో 2 సెమీఫైనల్స్లో కూడా బౌలర్స్ డామినేట్ చేయడం చూసాం. కానీ మనకి ఫైనల్ జరుగుతున్న కెన్సింగ్టన్ ఓవల్ ఇన్ బార్బడోస్ అక్కడ బ్యాటింగ్ అనుకూలమైన పిచ్చే ఉండే పరిస్థితి. అంటే బ్యాటింగ్ కాకపోయినా మొత్తం మీద బ్యాట్కి బాల్కి మధ్య ఒక ఈవెన్ కాంటెక్స్ట్ మనం చూసే అవకాశం ఉంది. మరీ బౌలర్స్ డామినేషన్ ఉండకపోవచ్చు ఇక్కడ. కాబట్టి డెఫినెట్గా అటు బౌలర్స్ కొంతవరకు ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్స్కి అక్కడ హెల్ప్ ఉంది. సో ఫాస్ట్ బౌలర్స్ కొంత వాళ్ళకి కొన్ని వికెట్స్ వచ్చే అవకాశం, అలాగే బ్యాట్స్మెన్ కూడా ఇక్కడ బెటర్ పర్ఫార్మెన్స్ చేసే అవకాశం. సో ఫైనల్కి ఇలాంటి పిచ్చే ఉండాలి. అటు బౌలర్స్ కానీ ఇటు బ్యాట్స్మెన్ కానీ. IPLలో పిచ్ లాగా టోటల్గా బ్యాట్స్మెన్కి అనుకూలంగా ఉండకూడదు. అలాగని మనం న్యూయార్క్ లాంటి చోట్ల చూసినట్టుగా బౌలర్స్ డామినేట్ చేసే పరిస్థితి ఉండకూడదు. దేర్ షుడ్ బి ఈవెన్ కాంటెస్ట్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్. సో ఇక్కడ మనం అలాంటి పరిస్థితే చూసే పరిస్థితి చూడొచ్చని అనుకోవచ్చు. అంటే టాస్ ఎంత కీలకంగా పోతుంది సార్? ఎందుకంటే ఆస్ట్రేలియాతో మ్యాచ్లో టాస్ ఓడిపోయాం, గత సెమీఫైనల్ ఇంగ్లాండ్తో కూడా ఓడిపోయాం. సో రెండిట్లో మొదటగానే బ్యాటింగ్ చేయాల్సినట్టు వచ్చింది. సో ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది సార్? టాస్ గెలిస్తే ఎవరు ఏది చూస్ చేసుకునేటువంటి అవకాశం? టాస్ గెలిస్తే ఇంత మెగా ఫైనల్లో ఒకవేళ టాస్ని నిర్ణయం బెడిసి కొడితే కెప్టెన్ మీద చాలా క్రిటిసిజం వస్తుంది. సో నేను అనుకోవడం ఇద్దరు కెప్టెన్లు కూడా టాస్ ఓడిపోవాలని కోరుకుంటారు. నన్ను అడిగితే అక్కడ డే మ్యాచ్ కాబట్టి ఇనీషియల్గా కొంత బౌలర్స్కి హెల్ప్ ఉండే అవకాశం ఉంది. సో టాస్ గెలిస్తే ఒకవేళ పిచ్ కనుక బౌలర్స్కి అనుకూలిస్తుంది అనుకుంటేనే ముందుగా బౌలింగ్ తీసుకుంటారు. లేని పక్షంలో ఇలాంటి మెగా ఫైనల్లో అనేక సందర్భాల్లో మనం చూసేది ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలుస్తారు. ఎందుకంటే ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం కాస్త చెప్పుకోదగ్గ స్కోర్ బోర్డు మీద పెడితే సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి చేజింగ్ టైంలో ఒక ప్రెషర్ అనేది ఉంటుంది. ఎందుకంటే మామూలు మ్యాచ్లు వేరే, ఈ ఫైనల్ వేరే. సో ట్రోఫీ వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుంటుంది కాబట్టి పెద్ద స్కోర్ చేజ్ చేయాలంటే ఇబ్బంది పడతారు. సో ఆల్వేస్ బెటర్ టు బ్యాట్ ఫస్ట్ ఇన్ మెగా ఫైనల్స్. లేదు బౌలర్స్కి చాలా హెల్ప్ ఉంటుంది ఇనీషియల్గా అనుకుంటే తప్ప. అందులో డే మ్యాచ్ కాబట్టి
డ్యూ ఫ్యాక్టర్ లాంటివి ఏమి ఉండవు. సో కాబట్టి యూజువల్గా మొదట బ్యాటింగ్ చేస్తేనే బెటర్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఎవరి కోసం ఫైనల్ మ్యాచ్ చూడొచ్చు అంటే ఏం చెప్తారు సార్? అంటే సౌత్ ఆఫ్రికాలో ఉన్నట్టు కొందరు స్టార్ ప్లేయర్స్ కూడా పర్ఫామ్ చేయలేదు, క్లాసన్ లాంటి వాళ్ళు కూడా పర్ఫామ్ ఎక్కువ లేదు. సో ఎవరి కోసం చూడొచ్చు అంటే ఏం చెప్తారు? ఈసారి దిస్ కప్ బిలాంగ్స్ టు రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ముఖ్యంగా ఆస్ట్రేలియా మీద ఆడిన 92 కానీ, ఇంగ్లాండ్ మీద ఇంకా టఫ్ పిచ్ మీద చేసిన 57 కానీ చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాడు, టీంని బాగా లీడ్ చేస్తున్నాడు. సో రోహిత్ శర్మ కోసం చూడాలి. అలాగే విరాట్ కోహ్లీ మీద చాలా క్రిటిసిజం వచ్చింది. శివం దుబేని తీసేయమంటున్నారు కానీ విరాట్ కోహ్లీని తీసేయచ్చు కదా అని కూడా చాలామంది. సో విరాట్ కోహ్లీ ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయలేదు. అంటే అతని ప్లేస్ మీద క్వశ్చన్ మార్క్ వచ్చింది. సో విరాట్ కోహ్లీ నుంచి కూడా ఎక్స్పెక్ట్ సంథింగ్ బిగ్. ఇలాంటి బిగ్ అకేషన్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళ కోసం చూడాలి. అదేగాక వీళ్ళిద్దరూ మరి T20 ఫార్మాట్లో ఇన్ ఫ్యూచర్ కంటిన్యూ అవుతారా లేదా అనే విషయంలో కూడా సందేహాలు ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో ఐ థింక్ వాళ్ళిద్దరి కోసం చూడాలి. వాళ్ళిద్దరి నుంచి డెఫినెట్గా ఒక మెమరబుల్ పర్ఫార్మెన్స్ వస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అందరూ చెప్తున్నట్టుగా ఫైనల్కి వస్తే ఇండియా ఓడిపోతుందిలే అనేటువంటి ఒక భావన అందరిలోనే ఉంది. సో నిజంగా ఆ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకొని ఈసారి గెలిచేటువంటి సైకాలజీతో ఏమైనా ఉండేటువంటి అవకాశం ఉందా సార్? డెఫినెట్గా మనం గతంలో ఎందుకు ఓడిపోయామనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. గతంలో ఏంటంటే మనం వన్డే వరల్డ్ కప్లో ఓడిపోయినా, మరొకసారి ఓడిపోయినా కూడా మనం అగ్రెసివ్ ఇంటెంట్తో వెళ్ళలేదు. మనకి కొన్ని లోపాలు టీంలో కనిపించాయి. బ్యాటింగ్లో డెప్త్ లేకపోవడం, లేకపోతే సరైన బౌలింగ్ అటాక్ లేకపోవడం. కానీ ఈసారి మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే బుమ్రా లాంటి మన టాప్ క్లాస్ బౌలర్ ఈసారి ఫుల్ ఫిట్నెస్తో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా గతంలో మనకి అన్నిసార్లు అవైలబుల్గా లేడు. జడేజా అవైలబుల్గా లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు మన టీంలో అందరూ కీ ప్లేయర్స్ అందరూ కూడా అవైలబుల్గా ఉన్నారు. అన్ని రకాలుగా స్ట్రాంగ్గా ఉంది. బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ, ఫీల్డింగ్లో కానీ అన్ని రకాలుగా స్ట్రాంగ్గా ఉంది. సో ఇంత స్ట్రాంగ్ టీం ఓడిపోవడం అనేది అన్లెస్ దే ప్లే వెరీ బ్యాడ్లీ జరిగే పరిస్థితి లేదు. సో గతంలో ఓడిపోవడానికి కేవలం మనం ఫైనల్ అనే ఫోబియాతో ఓడిపోయాం, ఫైనల్లో మనం బిగుసుకుపోయాం, ఫైనల్లో నర్వస్గా ఫీల్ అయ్యాం అనేది కాదు కారణం. టీంలో కూడా కొన్ని స్పష్టమైన లోపాలు కనిపించినాయి. కానీ ఈసారి టీంలో నాకు చూడడానికి ఎలాంటి లోపం కనిపించింది. విరాట్ కోహ్లీ ఫామ్లో లేకపోవడం కాదు, ఎక్కువ రన్స్ చేయకపోవడం ఒక్కటి మినహాయిస్తే. సో ప్రతి ఒక్కరూ రన్స్ చేయాలి, ప్రతి ఒక్కరూ ఫామ్లో ఉండేది ఎప్పుడూ ఉండదు. మీరు చూస్తే కనుక 2011 ఫైనల్లో మనం టైటిల్ గెలిచినప్పుడు ఫైనల్ వరకు ధోని పెద్దగా బ్యాటింగ్ చేయలేదు, కానీ ఫైనల్లో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే ఇంకా ముందుకెళ్తే 1983లో మనం వరల్డ్ కప్ గెలిచినప్పుడు అప్పుడు మన టీంలో నెంబర్ 1 బ్యాట్స్మెన్ ఎవరంటే సునీల్ గవాస్కర్. కానీ ఆ వరల్డ్ కప్లో సునీల్ గవాస్కర్ ఒక్క చెప్పుకోదగ్గ స్కోర్ కూడా చేయలేదు. సో విరాట్ కోహ్లీ ఫెయిల్ అయినప్పటికి కూడా మనం ట్రోఫీ గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే టీం అన్ని విధాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఈసారి ఆ ఫైనల్ ఫోబియా నుంచి బయటపడతారు. టీం ఒక డిఫరెంట్ మైండ్ సెట్తో కూడా ఆడుతుంది అండర్ రోహిత్ శర్మాస్ క్యాప్టెన్సీ. అందుకే ఈసారి మనకి గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే రెండు టీంలు కూడా ఈ టోర్నమెంట్లో ఫస్ట్ నుంచి కూడా చాలా అగ్రెసివ్గా ఆడుతూ ఫైనల్ వరకు చేరుకున్నాయి. సో ఫైనల్ మ్యాచ్ కూడా చాలా ఉత్కంఠంగా ఉండబోతున్నటువంటి విషయాన్ని వెంకటేష్ గారు అయితే చెప్తూ ఉన్నారు. ఇక ఇప్పుడున్నటువంటి ఇండియా టీం బలాబలాలు చూస్తే మాత్రం ఈ ఫైనల్ ఫోబియా అనేది కంపల్సరీగా పోతుంది, దాన్ని కంపల్సరీగా ఇప్పుడున్నటువంటి టీం అధిగమిస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని వెంకటేష్ గారు చెప్తున్నారు. కంపల్సరీగా ఇండియా గెలిచేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా ఆయన అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ కిరణ్తో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.